నా కొడుకు సంవత్సరీకం చచ్చేదాకా గుర్తుంటుంది. మీ మామగారు కాదు, నేను అడుగుతున్నాను. ఎవరా రాము? రామ్ ప్రసాదే, నా భర్త. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. వెళ్ళిపోతున్నారా? ఎందుకు? నా వల్ల మీకు నష్టం జరగకూడదు, అందుకు. అంటే నిజంగానే మనం తప్పు చేస్తున్నాం అన్నమాట, పాపం చేస్తున్నాం అన్నమాట. చెప్పండి, నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ జవాబు చెప్పండి. నా ప్రవర్తనలో మీకు ఏనాడైనా తప్పు కనిపించిందా? చచా, ఆ మాట అంటే కళ్ళు పోతాయి. పోనీ మీరేనాడైనా నా గురించి తప్పుగా ఆలోచించారా? లేదు. మీలాంటి మంచి మనసున్న దేవత గురించి అలా ఆలోచిస్తే అంతకన్నా పాపం మరొకటి ఉండదు. మరి మన మధ్య ఏమీ లేనప్పుడు, మనం ఏ తప్పు చెయ్యనప్పుడు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఎవరి కోసం పారిపోవాలి? మీకోసం. మీ గౌరవానికి మచ్చ రాకుండా ఉండటం కోసం, నలుగురి ముందు మీరు తలదించుకోకుండా ఉండటం కోసం, మీ కుటుంబం పరువు బజారున పడకుండా ఉండటం కోసం. ఓ, మీరు వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అవుతుందా? అవును, అవుతుంది. కాదు, నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది, అందుకే గుట్టు బయటపడకూడదని అతను భయపడి పారిపోయాడు అంటారు. ఆ గాయత్రీదేవే తన పాపం బద్దలు కాకుండా ఉండడానికే తెలివిగా అతన్ని పంపించేసి చేతులు కడుక్కుంది అంటారు. మేడం చెప్పండి, రేపు లోకం అలా అనుకోదని గ్యారెంటీ ఏంటి? అప్పుడు అప్పుడు నాకు గౌరవం ఉంటుందా? ఈ కుటుంబం పరువు బజార్న పడకుండా ఉంటుందా? మేడం ప్లీజ్ అలా అనకండి. నేను ఆ ఊహనే భరించలేను. మీరు ఆ ఊహనే భరించలేరు, కానీ బ్రతికున్నన్నాళ్ళు నేను ఆ నిందని మాత్రం భరించాలి కదూ? అది కాదు మేడం. వద్దు, ఇంకేం చెప్పొద్దు. నిజంగా మీకు నా మీద అభిమానం ఉంటే, నిజంగా మనం ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతుంటే, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. ఇప్పుడు చెప్పండి, ఇప్పటికైనా నిజం చెప్పండి. మిమ్మల్ని పొడిచిన ఆ దుర్మార్గులు ఎవరు? చెప్పకపోతే నా మీదొట్టే. శశాంక్. అవును, అసలేం జరిగిందంటే అంతే. కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. నా ముందు కన్నీళ్లతో మీరు నిలబడి ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. కానీ ఇంట్లో జరుగుతున్న తద్దినం కార్యక్రమాన్ని కూడా వదిలేసి మీరు నా కోసం వచ్చినందుకు 10 మంది 10 రకాలుగా అనుకోవడాన్ని నేను భరించలేకే ఆపండి. ఇంత దారుణం జరగడానికి కారణం ఆ శశాంక్. తెర వెనకే ఉండి ఈ నాటకాన్ని ఆడిస్తోంది సౌందర్య. చూస్తాను
వాళ్ళిద్దరి అంతూ చూస్తాను. అందరి ముందు వాళ్ళు చేసిన పాపాన్ని బద్దలు కొడతాను. చూస్తాను. నేనేం చేశాను? నువ్వేం చేసావో నీకు తెలీదా? అక్క, నన్నెందుకు కొడుతున్నావో చెప్పకుండా. ఏ, నిన్ను నేనెందుకు కొడుతున్నానో కూడా నీకు తెలీదా? అక్క, ఎవరే నీకు అక్క? పోవే. ఏంటి ఆ చూపు? వెళ్ళు, తక్షణమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపో. పదవే. పద అక్క, పద. సౌందర్య, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. మావయ్య, మీరు ఎవరిని ఉండమంటున్నారో తెలుసా? తాచుపావుని. ఇన్నాళ్ళు శశాంక్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడని అనుకున్నాం, కానీ అది నిజం కాదు, ఓ నాటకం. ఇదే ఈ రాక్షసి సౌందర్య ఆడించిన నాటకం. కావాలనే ఆ పెళ్లి జరగకుండా ఆపాలని సౌందర్య కుట్ర పన్నింది. శశాంక్ ని ఒక ఇంట్లో దాచిపెట్టి కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తూ మనందరినీ మోసం చేసింది. అక్క, ఏ ఊరి బయట పాడుపడ్డ ఇంట్లో శశాంక్ దాక్కోవడం నిజం కాదా? మూడో కంటికి తెలియకుండా నువ్వు నీ కాబోయే అత్త మావ దొంగచాటుగా శశాంక్ ని కలుసుకోవడం నిజం కాదా? ఈ సంగతి తెలుసుకున్నాడని, ఎలాగైనా తన నాటకం బయటపడుతుందనే భయంతో ఆ రాస్కెల్ శశాంక్ రాముని కిరాతకంగా పొడిచి పారిపోవడం నిజం కాదా? వీటిల్లో ఏది నిజం కాదు సౌందర్య. అక్క, ఎందుకు నా మీద ఇన్ని అబండాలు వేస్తున్నావు? నీ దయా దాక్షణ్యాల మీద ఈ ఇంట్లో ఉంటున్న దాన్ని. నీకు నేను ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమ్మని ఒక్క మాట అంటే ఎందుకని కూడా అడగకుండా దించిన తలని ఎత్తకుండా వెళ్ళిపోయేదాన్ని కదా. అంత దానికి ఇంత పెద్ద కట్టుకథను కల్పించాలా? సౌందర్య, వద్దు. నిజం తెలిసిపోయాక కూడా ఇంకా నటిస్తే అసహ్యంగా ఉంటుంది. అక్క, నువ్వు నిజం 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 అని గొంతెత్తి అరిచినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. అబద్ధం ఆడితే గోడ కట్టినట్టు కాకపోయినా కనీసం తడిక పెట్టినట్టయినా ఉండాలి అంటారు. ఇన్ని తెలివితేటలున్నదానివి నీకు ఈ మాత్రం తెలీదా? సౌందర్య, చెప్పక్క. ఒక్కటంటే ఒక్కటి నువ్వు నా మీద చేస్తున్న ఆరోపణలకి సాక్ష్యం ఉందా? ఉంటే చూపించు. ఏయ్, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు.
నువ్వు శశాంక్ చేసిన కుట్రకి ప్రూఫ్ గాయపడ్డ ఆ రాము ఒక్కరే. అబ్బా, ఆ రాము ఒక్కరే. ఆఫ్టర్ ఆల్ ఆ డ్రైవర్ మీద ఎంత గౌరవం, ఎంత ఇది, ఎంత అది. సౌందర్య చెప్పక నేను శశాంక్ కలిసి నాటకం ఆడుతున్నావని నువ్వు ఆరోపిస్తున్నా కాదు. నువ్వు ఆ డ్రైవరు కలిసి కావాలని నా మీద ఈ అపవాదును వేస్తున్నారు అని నేనంటే ఏటమ్మా మీ మీద అపోద వేయడానికి ఆ అమ్మకేట అవసరం? ఎవరికి ఎవరితో ఏమేమి అవసరాలుంటాయో, ఏమేమి అండర్స్టాండింగ్లుంటాయో మనకేం తెలుసు నుకాలు. సౌందర్య ఇంకొక్క మాట మాట్లాడావో ఏ తప్పేముంది? నీ ఆరోపణకి ఆధారం ఉండాలి కదా. మావయ్య నమ్మకం అనేది గొంతు చించుకొని అరిస్తే రాదు. ఈ ఇంటి యజమానిగా నేను చెప్తున్నాను, సౌందర్య ఇక్కడే ఉంటుంది. ఏటో ఈ ఇంటికి ఏదో జ్ఞానం పట్టిసినట్టున్నది. అక్క నువ్వేమో అవుట్ అన్నావు, అంకులేమో ఇన్ అంటున్నారు. మరి నేను ఇన్నా అవుటా? అదే ఉండనా వెళ్ళనా అని. అఫ్ కోర్స్ యజమాని మాట చెల్లుతుంది కదూ. అంటే ముహూర్తం దగ్గర పడినట్టేగా? దానికి విడాకుల ముహూర్తం, నీకు నీ సూరి దగ్గరయ్యే ముహూర్తం రెండు దగ్గరలోనే ఉన్నాయి రుద్రా. అత్తమ్మా నీ బుర్రే బుర్ర. ఈ అత్తం అంటే ఏమనుకున్నావు? సరే గాని సూరికి దాని మొగుడంటే చాలా ఇష్టం అన్నావు కదా, ఇంత తొందరగా ఆ ఇష్టం ఎలా ఆవిరైపోతోంది? ఓరి నా పిచ్చల్లుడు, ఎంతెత్తున్న చెట్టుకైనా వేరు పురుగు సోకిందంటే ఆ చెట్టు మాడిపోక తప్పదు. అలాగే ఎంత ఇష్టమున్న మొగుడు మీదైనా పెళ్ళానికి అనుమానం వచ్చిందంటే ఆ కాపురం కూలిపోక తప్పదు. ఏం చెప్పావత్తమ్మా నువ్వు? కేకే ఉత్తుత్తి పొగడతలేనా? అయ్యో, ఫోన్ చేసి చెప్పా కూడా ఎలా మర్చిపోతాను? ఇదిగా నువ్వు అడిగిన డబ్బు. బాబు ఆపు ఆపు. సరే అత్తమ్మా, ఉంటాను. ఎప్పటికప్పుడు సూరి గురించి నాకు ఫోన్ చేస్తూ ఉండాలి. తప్పకుండా. ఎప్పటికప్పుడు 24 hours న్యూస్ ఛానల్ లాగా నీ సూరి న్యూస్ నీకు తెలుస్తూనే ఉంటుంది. ఓకే, వస్తా. అటు పోనీ బాబు.
ఎక్కడి నుంచి వస్తున్నావు? అది నేను ఆ రుద్ర దగ్గర నుంచే కదూ? రుద్ర ఏంటి? అసలు నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళందే. కవిత, కళ్ళారా చూసాక కూడా ఇంకా బుకాయించాలని చూడకు. బుకాయిస్తున్నానా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరిని చూసి ఎవరనుకున్నారో? అమ్మా ఏమైంది? ఏమైందా? కళ్ళెదురుగానే ఉందిగా, మీ అమ్మని అడుగు చెప్తుంది. అత్తయ్య ఏం జరిగింది? ఏం జరిగిందా? మీ పిన్ని నడి రోడ్డు మీద ఆ రుద్రాగాడితో అబద్ధం, అంతా అబద్ధం. మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని మా మీద అబండాలు వేస్తోంది. అబాండాలు కాదు, నిజాలు. ఆ రుద్ర మీ పిన్ని చేతికి నోట్ల కట్లు ఇవ్వడం నా కళ్ళారా చూశాను. నిజాలని మీరు దబాయిస్తే సరిపోదు, అందుకు సాక్ష్యాలు కావాలి. ఉంది సూర్య, ఆ నోట్ల కట్లని మీ పిన్ని ఎక్కడ దాచిపెట్టిందో నీ కళ్ళతో నువ్వే చూద్దువుగాని రా. ఇక్కడే ఈ చీరమడతల్లోనే ఆ నోట్ల కట్లని దాచిపెట్టడం నా కళ్ళారా చూశాను. కావాలంటే నువ్వు కూడా చూడు. ఏవా నోట్ల కట్టలు? నిజం, ఇక్కడే పెట్టింది. పెడితే ఏమయ్యాయి? క్షణాల్లో రెక్కలొచ్చి ఎగిరిపోయాయా? చెప్పమనక్క. ఇంకేంటి చెప్పేది? కక్ష కట్టుకొని కావాలని మరి నా మీద నిందలు వేస్తుంటే ఎలాగైనా సరే మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఆ రోజు నన్ను పని మనిషిని చేశారు, ఈ రోజు దొంగని ద్రోహిని చేస్తున్నారు. కాదమ్మ సూర్య, కాదు, నేను నా కళ్ళతోనే. వద్దత్తయ్య, మీరు పెద్దవారు, కానీ ఇంత అన్యాయంగా ఇలా చేస్తారని నేను కళ్ళ కూడా అనుకోలేదు. డబ్బు నువ్వు తెచ్చింది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగు, చెప్తాను. ఇందాక నువ్వు కంగారుగా బయట నుంచి వచ్చి డబ్బుని ఇక్కడ దాచావు. నువ్వు ఈ డబ్బుని ఇక్కడ దాచిపెట్టడాన్ని ఆంటీ చూశారు. ఆంటీ చూడటాన్ని నేను చూశానమ్మా. అందుకే తెలివిగా ఇక్కడి నుంచి తీసి భద్రంగా దాచిపెట్టాను. అక్క ముందు తల దించుకునేలా చేశాను. అమ్మ నా కూతురా, నేనే అనుకుంటే నా తల్లొచ్చి దూరొచ్చి పుట్టావే, ఇక మనకెదురే లేదు. అమ్మా, ఈ తొందరపాటే వద్దు. అక్కకు అనుమానం వస్తే మన ప్లాన్ మొత్తం నాశనం అయిపోతుంది. అది నిజమేనే. అసలే ఆ సూరి ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. చూడు, ఇక నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా నువ్వు ఇటు నుంచి నరుక్కురా, నేను అటు నుంచి బావని నైస్గా ఐస్ చేసి నరుక్కొస్తాను. అయిపోయింది, ఇక మన పని అయిపోయింది. పోలీసులు రావడం, బేడీలు వెయ్యడం, బొక్కలు తొయ్యడం. నాన్నా, ఏం నాన్న? ఒక్క నాన్న కాదురా, 100 నాన్నలు గాని, ముక్కోడి దేవుళ్ళు గాని నిన్ను కాపాడలేరు. ముయ్యవయ్యా, శుభం పలకరా పెళ్లి కొడక అంటే. పలికినట్టే ఉంది శుభం. ఆ కత్తిపోట్లు తిరిగి కూడా డ్రైవర్ గాడు బతికాడు అంటే ఇక మన కొంప కొల్లేరైనట్టే. వాడా సంగతి మొత్తం గాయత్రికి చెప్పేస్తే కాదు, చెప్పేశాడు.
ఏంటి మొత్తం మొత్తం చెప్పేశాడా? మొత్తం చెప్పేశాడు. డోంట్ వరీ. అయినా ఆ గాయత్రి ఇప్పుడు మనల్ని ఏమీ చేయలేదు. ఏంటమ్మా నువ్వనేది? జరిగింది తెలిసిన గాయత్రి నన్ను ఇంట్లోంచి గెంటైపోయింది. అవునా? అవును. అప్పుడు నాకు సపోర్టుగా నిలబడింది ఎవరో తెలుసా మామాజీ? శ్రీ 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 రంగారావు గారు. ఏంటి వదిన నిన్ను బయటికి పోమంటే పెదనాన్న నీకు సపోర్ట్ చేశాడా? ఎస్, దట్ ఈస్ సౌందర్య. అయ్యి బాబోయ్, నమ్మలేకపోతున్నారా బాయ్. అక్కడ జరిగింది పూర్తిగా వింటే నమ్మలేకపోవడమే కాదు, షాక్ అవుతారు.